హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. వెయిట్ లాస్ అలాగే స్కిన్ టైట్నింగ్ మరియు హెయిర్కి సంబంధించి లైఫ్ క్లినిక్లో ఎటువంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందో మనకు ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్ క్లినిక్ నుంచి స్లిమ్మింగ్ కన్సల్టెంట్ అండ్ కాస్మెటాలజిస్ట్ రాధిక గారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ రాధిక గారు. రాధిక గారు, ఇప్పుడు మీ లైఫ్ క్లినిక్లోని వెయిట్ లాస్కి సంబంధించి ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి? ఓకే, అంటే నార్మల్గా లైఫ్లో స్లిమ్మింగ్కి కాబట్టి స్లిమ్మింగ్లో నాన్ సర్జికల్ వేస్ లేకపోతే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ లైక్ కూల్ స్కల్ప్టింగ్, క్రయో అండ్ నాన్ సర్జికల్స్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయండి. అదే కాకుండా స్లిమ్మింగ్కే కాకుండా వీ ఆల్సో డీల్ విత్ స్కిన్ ఎవ్రీథింగ్, అంటే టాప్ టు టో ట్రీట్మెంట్స్ అనేటివి చేస్తామండి. ఓకే, జనరల్గా బరువు తగ్గటానికి చాలా రకాల ప్రయత్నాలన్నీ చేస్తుంటారు. లైక్ యోగా, ఎక్సర్సైజ్, అన్నీ వాకింగ్, డైట్ అన్నీ చేస్తారు. అయినప్పటికీ కూడా చాలామంది బరువు తగ్గరు. సో బరువు పెరగటానికి రీజన్స్ ఏంటి? తగ్గకపోవడం ఎందుకు అంత కష్టం అంటారు? ఇప్పుడు పరుగు పెరగడానికి రీజన్స్ అంటే మన లైఫ్ స్టైల్ అండి. అంటే ఇవాళ రేపు లైఫ్ స్టైల్ ఎలా ఉంది అంటే టైంకి తినకపోవడం కానీ, హెవీ స్ట్రెస్ వల్ల కానీ, సో దీనివల్ల మనకు బరువు అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. సో మనము ఈ స్లిమ్మింగ్ అనేది చేయడానికి అంటే ఎక్సర్సైజ్, డైట్ లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ చేసినందుకు ఎందుకు తగ్గదు అంటే మీ బాడీలో ఉన్న ఫ్యాట్ సెల్స్ ఏవైతే ఉంటుంది ఎన్లార్జ్ అయి ఉంటుందండి. దాన్ని మీరు ఎంత డైట్, ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ చేసినా కానీ అది సింక్ అవుతాయి. బట్ అది మీ బాడీలో నుంచి కంప్లీట్ పోవు. వెన్ యూ స్టాప్ ది యాక్టివిటీస్ అప్పుడు ఏమవుతుందంటే మీరు ఆ సింక్ అయిన ఫ్యాట్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, మేము ట్రీట్మెంట్స్ ఇచ్చినప్పుడు మీ ఫ్యాట్ అనేది మీ బాడీలో నుంచి కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తున్నాము. మీ ఆ సెల్స్ ఏవైతే ఉన్నాయి దాన్ని డిస్ట్రాయ్ చేస్తాం అనమాట. డిస్ట్రాయ్ చేసి విత్ ది మెథడ్ ఆఫ్ నాన్ సర్జికల్స్ ఆర్ కూల్ స్కల్ప్టింగ్ we will eliminate completely from your body ఏదైతే ఎక్స్ట్రా విజరల్ ఫ్యాట్ ఉంటుంది. ఓకే, అంటే ఒకసారి తీసేసిన తర్వాత మళ్ళీ ఫ్యాట్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? బికాజ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ డూయింగ్ యువర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. యాజ్ ఐ టోల్డ్ యూ, మీకు డైట్ ప్లాన్ అనేది ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉంటుంది, దాంతోపాటే వీ విల్ గివ్ యూ ది ట్రీట్మెంట్స్. సో హౌ ఇట్ విల్ హెల్ప్ అనమాట. బికాజ్ మీరు తినే రెగ్యులర్ డైట్నే మేము మోడిఫై చేసి బ్రేక్స్లో అంటే వీ యాడ్ ప్రోటీన్ అండ్ ఎవ్రీథింగ్. సో రెగ్యులర్ ఫుడ్ కనుక మీకు అది అలవాటు అయిపోతుంది అనమాట. సో మెయింటెనెన్స్ ఏం లేదండి. ఇట్ ఈస్ ఓన్లీ 1 hour వాకింగ్ వాట్ యూ రిక్వైర్ మార్నింగ్ అండ్ ఈవినింగ్, అంతే. ఓకే, ఇప్పుడు నాన్ సర్జికల్ లైపోసెక్షన్ అనేది చాలా ఎక్కువగా వినిపిస్తుంది, రైట్? సో ఇది చేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఎవరు చేస్తారు? ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అసలు? ఓకే, నాన్ సర్జికల్ అనేదే ఇట్ ఈస్ నాన్ సర్జికల్ మెథడ్ అండి. అంటే ద వర్డ్ ఇట్ సెల్ఫ్ టెల్ నాన్ సర్జికల్. సో వీఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ సర్జికల్ అనమాట. ఇట్ ఈస్ నాన్ సర్జికల్. మీ ఫ్యాట్ని మొబిలైజ్ చేస్తాం మీ బాడీలో నుంచి విత్ ది హెల్ప్ ఆఫ్ అంటే ఏ ఫిగర్ అంటే ఇఫ్ ఇట్ ఈస్ ద టమ్మీ లేకపోతే ఆర్మ్స్, వేర్ ఎవర్ యూ హ్యావ్ ది కన్సర్న్ ఏరియా, ఆ ఏరియాలో మీకు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. దాంట్లో మీ ఫ్యాట్ అనేది మొబిలైజ్ అయ్యి న్యాచురల్ వే త్రూ యువర్ లింఫాటిక్ డ్రైనేజ్ అది ఎలిమినేట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు జనరల్గా బరువు తగ్గడం అనేది చాలా పెద్ద సమస్య. దానికి తోడుగా బీపీ, డయాబెటిక్, అలాగే ఇంకా ఏవైనా ఇలాంటి పేషెంట్స్ ఉండేవాళ్ళు. బట్ అన్నిటినీ కంట్రోల్లో ఉంచి మళ్ళీ మనకి వెయిట్ లాస్ చేయటం అంటే అది ఇంకా చాలా పెద్ద సమస్య కదా. సో ఎలా చేస్తారు మీరు వాళ్ళకైతే? యా, యాజ్ ఇన్ లైఫ్ అండి, మేము మా మెడికల్ అసిస్టెంట్స్ ఉంటారు. ఇట్ మైట్ బి అ డాక్టర్, డర్మటాలజిస్ట్ అండ్ వీ హ్యావ్ సెవరల్ ఎండి డాక్టర్స్ ఇన్ అవర్ సెంటర్స్. అయితే మేము నార్మల్గా బీపీ ఉంటుంది, లేకపోతే డయాబెటిక్ ఉంటారు, పీసీఓడి ఉంటుంది, థైరాయిడ్ లెవెల్స్, ఇవన్నీ మీకు వెయిట్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటుందండి. సో మేము ఎలా డీల్ చేస్తామంటే డ్యూ టు దిస్ యూ విల్ అంటే మీకు హై డోస్ ఆఫ్ మెడికేషన్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. సో మనము బికాజ్ యూ కాన్ డూ ఎక్సర్సైజెస్ లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ వల్ల యూ విల్ ఓవర్ వెయిటెడ్ వల్ల జాయింట్ పెయిన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దానికి మనం ఎలా డీల్ చేస్తామంటే వీ విల్ గివ్ దెమ్ ది ట్రీట్మెంట్స్ అండి. ట్రీట్మెంట్స్ అంటే ఇట్ విల్ బీ 1 time ట్రీట్మెంట్, లేకపోతే యూ నీడ్ టు కమ్ రెగ్యులర్ ట్రీట్మెంట్స్. యాజ్ ఐ టోల్డ్ యూ, నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుంది, లేకపోతే యూ విల్ హ్యావ్ కూల్ స్కల్ప్టింగ్ ఆర్ క్రయో ట్రీట్మెంట్. సో ఇది మనం ఎలా డీల్ చేస్తామంటే ఫస్ట్ ఎవరైనా క్లయింట్ వచ్చినప్పుడు వీ టేక్ ది బీసీఏ అండి. బీసీఏ అంటే బాడీ కంపోజిషన్ అనాలిసిస్. ఆ బీసీఏ తీసి ఆ బీసీఏ ద్వారా ఎంత ఫ్యాట్ కంటెంట్ ఉంది, ఎంత ఫ్యాట్ అనేది మనం ఎలిమినేట్ చేయాలి అన్నట్టుగా వీ విల్ గివ్ ది ప్యాకేజ్. ప్యాకేజ్ అంటే వీ విల్ ఫ్రేమ్ ది కస్టమైజ్ ప్యాకేజ్
హౌ దే విల్ లూజ్ అన్నట్టుగా. సో ఇప్పుడు పీసీఓడి క్లయింట్ ఉన్నారనుకోండి, దాంతో మీరు స్లిమ్మింగ్ అనేది రెడ్యూస్ అవుతూ అంటే వెయిట్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటారు కదా, దాంతోపాటే మీ పీసీఓడి లెవెల్స్ కూడా నార్మల్ అవుతాయి. అండ్ దెన్ ఇట్ ఈస్ లైక్ డయాబెటిక్ కూడా, ఇఫ్ యూఆర్ ఇన్సులిన్ లెవెల్ అనుకోండి, ఇన్సులిన్ లెవెల్తో పాటు మీరు నార్మల్ పర్ డే ఒక ట్యాబ్లెట్కి వచ్చేస్తారు. బికాజ్ మీకు వచ్చేది హెల్త్ కన్సర్న్స్ అనేది బికాజ్ ఆఫ్ యువర్ డైలీ యాక్టివిటీ, అంటే మీ ఇంప్రాపర్ డైట్ ఆర్ స్ట్రెస్ వల్ల, దానివల్లే మీకు వెయిట్ గెయిన్ అనేది అవుతుంది. సో వన్స్ యువర్ వెయిట్ లాస్ ఇస్ డన్, ఎవ్రీథింగ్ విల్ గెట్ ప్రాపర్ అండి. ఓకే, అంటే ఎక్కువగా ఒబెసిటీ ఉన్న వాళ్ళకే ఎక్కువగా సో ఒళ్ళు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో వాళ్ళు చేయించుకున్నారనుకోండి ఒకవేళ, సో మళ్ళీ రాకుండా ఉండటానికి ఏమైనా ఆప్షన్ ఉంటుందా? అదే అండి, యాజ్ ఐ టోల్డ్ యూ, కూల్ స్కాల్ప్టింగ్. కూల్ స్కాల్ప్టింగ్ ఇస్ సెల్టిక్ కంపెనీ నుంచి వచ్చిందండి. ఇట్స్ యూఎస్ బేస్డ్ ఎక్విప్మెంట్ అనమాట. సో ఈ అప్లయన్సెస్ అనేది ఒక 5 years బ్యాక్ ఇది ఓన్లీ యూఎస్లోనే అవైలబుల్ ఉండేది. సో వీఆర్ ది పైనియర్స్ టు లాంచ్ కూల్ స్కాల్ప్టింగ్ అండి. సో కూల్ స్కాల్ప్టింగ్ అనేది మీ ఫ్యాట్ని, అంటే నంబర్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్, ఇప్పుడు 100 ఫ్యాట్ సెల్స్ ఉన్నాయనుకోండి, అందులో ఒక 30 to 45% ఆఫ్ యువర్ ఫ్యాట్ సెల్స్ విల్ బీ ఎలిమినేటెడ్, అంటే ఇట్ విల్ గెట్ క్రిస్టలైజ్డ్ అనమాట. ఆ కూల్ స్కాల్ప్టింగ్ అప్లికేటర్ అనేది, ఇప్పుడు మీ టమ్మీ అనుకోండి, ఒక టమ్మీ పైన మనం అప్లికేటర్ ప్లేస్ చేస్తే ఆ నంబర్ ఆఫ్, అంటే 100 ఫ్యాట్ సెల్స్లోకి ఎంచి ఒక 30% to 40% ఆఫ్ ఫ్యాట్ సెల్స్ అనేది క్రిస్టలైజ్ అయిపోతుంది. ఆ క్రిస్టలైజ్ అయిన ఫ్యాట్ సెల్స్ న్యాచురల్ వేగా మీ లింఫాటిక్ డ్రైనేజ్ త్రూ ఎలిమినేట్ అవుతుంది. సో వేరిన్ మీ ఫ్యాట్ అనేది, మీ ఫ్యాట్ సెల్స్ అనేది బయటికి వెళ్ళిపోయిన తర్వాత దెర్ ఇస్ నో ఛాన్స్ దట్ యూ విల్ అగైన్ రీగెయిన్ ది వెయిట్. వేరెన్ మీ మెయింటెనెన్స్ అనేది నార్మల్ అండి. ఇట్ ఈస్ 1 hour వాకింగ్, యాజ్ ఐ టోల్డ్ యూ. ఓకే, దానికి కావాల్సిన ప్రికాషన్స్ అన్నీ మీరు చెప్తారు. సో ఇలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలని. ఓకే, సో ఇప్పుడు వెయిట్ లాస్కి అలాగే బాడీ షేపింగ్కి డిఫరెన్స్ ఏంటి? మనం బాడీ షేప్ కావాలంటే వెయిట్ లాస్ అయితే సరిపోతుందా, లేకపోతే ఇంచ్ లాస్ కూడా కావాలా? ఎస్ అండి. సో వెయిట్ లాస్ అనేది మీ కంప్లీట్ బాడీ నుంచి అవుతుంది, బట్ ఏ ఫ్యాట్ అనేది ఎక్కడి నుంచి ఎంత ఎలిమినేట్ అవుతుంది అన్నది మనం చూడలేమండి. సో యూ వుడ్ రిక్వైర్ ఫిగర్ కరెక్షన్ ఆల్సో. ఫిగర్ కరెక్షన్ అంటే ఇట్ ఈస్ ఆన్ పర్టికులర్ ఏరియా. కొంతమందికి థైస్ ఎక్కువ ఉంటాయి, కొంతమందికి యూ విల్ హ్యావ్ టమ్మీ, ఆర్ లేకపోతే మీకు హిప్స్ ఉంటాయి, ఆర్మ్స్ కన్సర్న్ ఉంటాయి. సో కంప్లీట్ బాడీ వెయిట్ రిడక్షన్ తీసుకొని ఫిగర్ కరెక్షన్కి వీ హ్యావ్ కూల్ స్కాల్ప్టింగ్ ఆర్ వీ హ్యావ్ క్రయో అండ్ జిమ్మర్ అని మేము కొత్తగా లాంచ్ చేసామండి. జిమ్మర్ ఈజ్ ఆల్సో ఈక్వలెంట్ టు కూల్ స్కాల్ప్టింగ్, యాజ్ ఐ టోల్డ్ యూ. కూల్ స్కాల్ప్టింగ్లో ఎలా అయితే, అంటే కూల్ స్కాల్ప్టింగ్ ఈజ్ యూఎస్ బేస్డ్ టెక్నాలజీ అండ్ జిమ్మర్ ఇస్ జర్మన్ బేస్డ్ టెక్నాలజీ. ఇదే డిఫరెన్స్, బట్ రిజల్ట్స్ అనేది సేమ్ ఉంటుంది. ఓకే, సో మీకు ఫిగర్ కరెక్షన్తో పాటు వెయిట్ రిడక్షన్ కూడా ఇంకా కాంబినేషన్లో ఇస్తామన్నమాట. దట్ ఆల్సో అగైన్ ఇట్ డిపెండ్స్ అండి, హౌ ది పేషెంట్ ఈజ్, వాళ్ళ హెల్త్ కన్సర్న్స్ ఎలా ఉన్నాయి. అండ్ ఇన్ ఆర్ వీ హ్యావ్ హైదరాబాద్లో 6 centers ఉన్నాయి, అండ్ విజయవాడ, వైజాగ్లో కూడా ఉన్నాయండి సెంటర్స్. అండ్ అన్ని సెంటర్స్లో అన్ని ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ వీ ఆల్సో హ్యావ్ న్యూట్రిషన్, ఫిజియో డాక్టర్, అండ్ వీ హ్యావ్ న్యూట్రిషనిస్ట్, అండ్ అది కాకుండా మెడికల్ డాక్టర్స్, డర్మటాలజిస్ట్. సో ఎవ్రీ వన్ ఆర్ అవైలబుల్. సో మెడికల్ కండిషన్ త్రూ కూడా మనం నార్మల్ వెయిట్ రిడక్షన్, అంటే నార్మల్గా మెడికల్ కండిషన్ ఉన్న వాళ్ళే కాకుండా నార్మల్ వెయిట్ రిడక్షన్ కావాలనుకున్న వాళ్ళు కూడా రావచ్చండి. ఓకే, ఇప్పుడు జనరల్గా చాలా మందిలో కోరిక కలుగుతుంది, లావుగా ఉండే వాళ్ళందరూ సన్నం కావాలని చాలా మందిగా వస్తుంది. సో ఇదొకటి. ఒకప్పుడు అంటే నార్మల్గా వాకింగ్ చేయటం ఈ రకంగానే తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసేవారు. ఇప్పుడైతే తొందరగా వెయిట్ లాస్ అవ్వాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. సో మరి అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు లైఫ్ క్లినిక్కి లైక్ ఇలా రావాలని అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఓకేనా, అంటే ప్రైజెస్ ఏ రకంగా ఉంటాయి, ఇదంతా డౌట్స్ అన్ని చాలా మందికి ఉంటాయి. సో ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఏమో, మేము చేసుకోగలమో లేదో. ఇట్ ఈస్ ప్రైజెస్ అంటే ఇట్ ఈస్ అఫోర్డబుల్ అండి. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డ్ చేసే అంత రీజనబుల్గా ఉంటాయి. లేదు అనుకుంటే వీ ఆల్సో హ్యావ్ ఎన్ ఈఎంఐ ఆప్షన్స్. ఈఎంఐ ఆప్షన్స్ అంటే క్రెడిట్ కార్డ్ త్రూ ఈఎంఐ ఉంటుంది, ఇంకా బజాజ్ ఫైనాన్స్ త్రూ ఆల్సో వీ గివ్ దెమ్ ది ఈఎంఐ ఫెసిలిటీస్. సో ఇట్ ఈస్ అఫోర్డబుల్, అట్లా ఎక్స్పెన్సివ్ అన్నట్టుగా లేదు. బికాజ్ ఇట్ డిపెండ్స్ వాట్ దే నీడ్ అండ్ ఎవ్రీథింగ్. అకార్డింగ్లీ we will give the package and it is reasonable, as I told you. ఓకే రాధిక గారు, ఇప్పటి వరకు మనం వెయిట్ లాస్ గురించి మాట్లాడుకున్నాం, రైట్? సో ఇప్పుడు స్కిన్ సంబంధించి లైక్ ఈ రోజు రేపులో ఒక 30 to 35 years దాటగానే చాలామందికి స్కిన్ అనేది లూజ్ అయిపోతుంది, ముడతలు వచ్చేస్తున్నాయి. సో ఇలాంటి వారి కోసం స్కిన్ టైట్నింగ్ కోసం ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి?
ఎస్ అండి, మా దగ్గర నాన్ సర్జికల్స్ అంటే ఇందులో ఏంటంటే వన్ టైం ట్రీట్మెంట్ అనేది ఉందండి, రెగ్యులర్ ట్రీట్మెంట్స్ అనేటివి ఉంది, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ నాన్ సర్జికల్ అండి. స్కిన్ టైట్నింగ్ అనేది బికాజ్ మన ఏజ్తో పాటు అండ్ పొల్యూషన్తో పాటు మనకు సాగింగ్ అనేది మాత్రం కంపల్సరీగా వస్తుందండి. సో దానికోసం మన దగ్గర ఉన్న ట్రీట్మెంట్ అనేది హై థెరపీ అండి. హై థెరపీ అనేది అల్ థెరపీ విచ్ ఇస్, ఇది కూడా మీకు యూఎస్లోనే ఉండేదండి. సో వీఆర్ ది పైనియర్స్, అంటే మేమే ఫస్ట్ లాంచ్ చేసామండి ఇండియాలో హై థెరపీ కూడా. సో దీన్ని ఏం చేస్తుందంటే ఇట్స్ ఓన్లీ వన్ టైం ట్రీట్మెంట్ అండి. ఇట్స్ అన్ హై వోల్టేజ్ ఆఫ్, అంటే అల్ట్రాసౌండ్ రేస్ అనమాట. మన స్కిన్లో, మీ స్కిన్లో పెనిట్రేట్ చేస్తాం. ఆ స్కిన్లో పెనిట్రేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ స్కిన్ ఏదైతే మీ డ్యామేజ్డ్ కొలాజన్ ప్రొడక్షన్ ఉంటుంది కదా, అది ఇంప్రూవైజ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల వన్ టైం ట్రీట్మెంట్ కాబట్టి మీకు 21 days నుంచి 90 daysలో రిజల్ట్స్ అనేది వస్తుందండి. దిస్ ఇస్ ఫర్ యువర్ ఫేస్ అండ్ నెక్. అదే కాకుండా మా దగ్గర అడ్వాన్స్ హైఫులైపో అని ఉంటుందండి. దట్ విల్ వర్క్ ఆన్ యువర్ ఫ్యాట్ అండ్ ఆల్సో టైట్నింగ్. అంటే నార్మల్గా మనకి ఆర్మ్స్ పైన లూజ్నెస్ అనేది ఉంటుంది, ఫ్యాట్ లేకున్నా లూజ్గా ఉంటుంది. ఆ లూజ్నెస్ కోసము అండ్ టమ్మీ పైన ఉన్న లూజ్నెస్, పోస్ట్ ప్రెగ్నెన్సీ లూజ్నెస్ అని ఉంటుంది కదా, దానికి కూడా ఈ ఐఫులైపో అనేది చేస్తామన్నమాట. ఈ ఐఫులైపో అనేది చేస్తే ఇట్స్ వన్ టైం ట్రీట్మెంట్. యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్ ఈస్ ఆల్సో అన్ యూఎస్ బేస్డ్ టెక్నాలజీ అండ్ యూఎస్ FDA అప్రూవ్డ్. సో అది మనకు టైట్నింగ్ అనేది వస్తుంది. సో ఇంకా ఈ హైఫులైపు కాకుండా వీ హ్యావ్ అన్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ విచ్ వీ హ్యావ్ న్యూలీ లాంచ్డ్ అని చెప్పాను కదండి, జిమ్మర్ అని. ఆ జిమ్మర్లోనే Z-Wave అని ఫర్ స్కిన్ టైట్నింగ్ అండి. ఇట్ ఈస్ ఫర్ స్కిన్ టైట్నింగ్ సెషన్స్ అనేటివి ఇస్తాము. దట్ ఆల్సో విల్ టైటన్ యువర్ స్కిన్ అనమాట. అండ్ ఈ Z-Waveలో ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ యువర్ స్ట్రెచ్ మార్క్స్. పోస్ట్ ప్రెగ్నెన్సీలో స్ట్రెచ్ మార్క్స్ అనేది చాలా కన్సర్న్స్ సో ఫీమేల్స్కి. సో ఇది మీకు టైట్నింగ్ ఇస్తుంది అండ్ ఇట్ ఆల్సో గివ్స్ యూ ది స్ట్రెచ్ మార్క్ రిడక్షన్ అనమాట. ఓకే. సో ఒకసారి స్కిన్ టైట్నింగ్ చేసుకున్న తర్వాత ఎన్ని ఇయర్స్ వరకు అది ఉంటుంది అలా? ఇట్ అప్డేట్స్ అండి, అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ మెయింటెనెన్స్ అనమాట. ఇట్ విల్ లాస్ట్ మోర్ దెన్ 5 years అండి ఇఫ్ యూ మెయింటైన్. అండ్ స్కిన్ టైట్నింగ్కి దిస్ ఇస్ ది వన్ టైం ప్రొసీజర్ విచ్ ఇస్ లైక్ అడ్వాన్స్ యాజ్ 5 years అని చెప్తున్నాం కదా. అండ్ ఇది కాకుండా వీ ఆల్సో హ్యావ్ బోటాక్స్, ఫిల్లర్స్ అండ్ థ్రెడ్ లిఫ్ట్స్. బోటాక్స్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ లైక్ మీ ఐస్ కింద ఉన్నది, ఈ సైడ్స్లో ఉంటావు కదా, ఈ చిన్న చిన్న ఫైన్ లైన్స్, రింకిల్స్కి మనం ఫోర్ హెడ్ లైన్స్కి మనం బోటాక్స్ అనేది యూస్ చేస్తామండి. అండ్ దెన్ ఫిల్లర్స్ ఆర్ లైక్ సంథింగ్ వీ హ్యావ్ డ్రూప్ లైన్, లేకపోతే మనకి లిప్ ఆగ్మెంటేషన్, అంటే లిప్కి ఒక పర్ఫెక్ట్ షేప్ కావాలనుకోండి, దానికి మనం ఫిల్లర్ అనేది యూస్ చేస్తాము. అండ్ థ్రెడ్ లిఫ్ట్స్ ఆర్ సంథింగ్, ఇట్ ఈస్ అ న్యాచురల్ కొలాజన్ ప్రొడక్షన్ థ్రెడ్స్ అండి. సో అది మీ స్కిన్లో మనం పెనిట్రేట్ చేస్తే మీ స్కిన్ని లిఫ్ట్ చేస్తుంది. ఇట్ లిఫ్ట్స్ యువర్ స్కిన్ ఇమీడియట్లీ. అంటే మీకు ఫస్ట్లోనే, అంటే ఇమీడియట్లీ ట్రీట్మెంట్ చేసినప్పుడే మీకు రిజల్ట్స్ అనేది తెలుస్తుంది, బట్ విదిన్ 3 months మీకు యాక్చువల్ షేప్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ నాన్ సర్జికల్. ఆ థ్రెడ్ లిఫ్ట్స్ అనేది కూడా ఇట్ ఈస్ వెరీ ఫైన్ నీడిల్స్ అండి. సో స్కిన్లో వెళ్ళేది కూడా మనకి తెలీదు. ఇట్స్ అ టాపికల్ అనెస్థీషియా క్రీమ్ ఇస్తాము. ఇట్ ఈస్ జస్ట్ 15 to 20 minutes ప్రొసీజర్ అంతే. ఓకే. అంటే మాలాంటి యాంకర్స్ కానీ లేకపోతే యాక్టర్స్ కానీ సో ఎక్కువగా మేకప్ వేసుకుంటారు కాబట్టి, మేకప్ వేసుకున్న వాళ్ళకి స్కిన్ తొందరగా లూజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో మీరు మాక్సిమం 5 years అని చెప్పారు. సో ఇలాంటి వాళ్ళకి మేకప్ ఎక్కువగా యూస్ చేసే వాళ్ళకి ఎన్ని ఇయర్స్ వరకు రావచ్చు? సో ఎలాంటి ట్రీట్మెంట్ తర్వాత, ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని? పోస్ట్ ప్రికాషన్స్ అనేటివి మీకు ఏమంతా ఉండదండి, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అ స్లిమ్మింగ్ ట్రీట్మెంట్. స్లిమ్మింగ్లో మీరు ఎక్సర్సైజ్ చేయాలి అది అని అంటాం. దీంట్లో యూ వుడ్ రిక్వైర్ అ బేసిక్ సన్ ప్రొటెక్షన్ అండి. సో స్కిన్ ట్రీట్మెంట్ మీకు మేకప్ వేసుకునే వాళ్ళకి అంటే బిఫోర్ అప్లయింగ్ మేకప్ అండి ఒక మంచి సన్ స్క్రీన్ పెట్టుకోండి. సో దట్ ఓన్లీ ప్రొటెక్ట్స్ యువర్ స్కిన్ అనమాట. సో రిజల్ట్స్ అనేది ఎవరైనా మేకప్ వేసుకున్న వాళ్ళకైనా, రెగ్యులర్ క్లయింట్స్కైనా, లేకపోతే హూ ఎక్స్పోజ్ టు సన్ మచ్ ఆల్సో ఈజ్ ది సేమ్ అండి, బికాజ్ ఇట్ ఈస్ అ న్యూ కొలాజన్ ఫార్మేషన్ అనేది అవుతుంది. సో డ్యూ టు యువర్ ఏజ్, అంటే మనకి యంగ్లో ఉన్నప్పుడు ఎలాంటి కొలాజన్ అనేది, అంటే ఆ టైట్నెస్ అనేది ఉంటుంది, వీఆర్ గివింగ్ యూ ది సేమ్ టైట్నింగ్ అనమాట. ఓకే. సో ఇప్పుడు హెయిర్ రిడక్షన్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి? ఎస్ అండి, నవదేస్ బికాస్ PCOD క్లయింట్స్ అని అంటాము. PCOD క్లయింట్స్ అంటేనే అన్ఈవెన్ హెయిర్ ఫీమేల్స్కి, అంటే ఇన్ ఏజ్ ఆఫ్ 16 to 18 మనకి అప్పర్ లిప్ పైన అయినా, చిన్న అయినా, అంటే అన్ఈవెన్ హెయిర్ అనేది బాడీ పైన వస్తూ ఉంటుందండి. దిస్ ఈస్ బికమింగ్ మోర్ ఆఫ్ కన్సర్న్ నవడేస్. ఇంకా అలా కాకుండా మనం కూడా
to keep ourselves hygiene, we have underarms hair and eyebrows adi idi. So these are everyday threading, ante week monthly once or 15 days once anedi threading anedi చాలా problematic and pain ఉంటుంది బాగా. సో మనము దాన్ని కిల్ చేయడానికి వీ హ్యావ్ అగైన్ లాంచ్డ్ అ న్యూ లేజర్ టెక్నాలజీ అండి, విచ్ ఇస్ కూల్ లేజర్. ఓకే, అండ్ ఇట్స్ అ German technology again. So it is US FDA approved అండ్ దీంట్లో ఈ ట్రీట్మెంట్లో ఏంటంటే మీకు పెయినే తెలీదు, అంటే డ్యూరింగ్ ది ట్రీట్మెంట్ యూ కెన్ స్లీప్, అంటే అంత పెయిన్లెస్గా ఉంటుంది. అండ్ ఇది ఇన్ని రోజుల ముందు వీ డింట్ హ్యాడ్ ఎనీ ట్రీట్మెంట్స్ ఫర్ ఐబ్రోస్ అండి, ఓన్లీ అప్పర్ ఐబ్రో అనేది షేప్ చేసేవాళ్ళు. బట్ విత్ దిస్ టెక్నాలజీ వీ హ్యావ్ అ ఫైన్, అంటే వెరీ చిన్న నాజల్తో ఉంటుందన్నమాట. వీ విల్ డూ ది లోవర్ ఐబ్రోస్, అంటే కంప్లీట్ యువర్ ఐబ్రో షేప్. అండ్ కొంతమందికి నోస్ పైన హెయిర్ ఉంటుంది, ఇయర్ లోబ్స్ పైన హెయిర్ ఉంటుంది. సో ఆ స్మాల్ హెయిర్ని కూడా మనము వి విల్ టార్గెట్ ది హెయిర్ ఫాలిక్యూల్స్ అండ్ ఇన్ జస్ట్ 3 to 4 సెట్టింగ్స్ అండి మ్యాక్సిమం. నార్మల్ రెగ్యులర్ హెయిర్ రిడక్షన్ అనేది 6 to 8 సెషన్స్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ యూ వుడ్ రిక్వైర్ మెయింటెనెన్స్ సెషన్స్ అగైన్. ఓకే, బట్ ఈ లేజర్లో తీయించుకుంటే మళ్ళీ రావడానికి లేదండి, ఇట్ ఈస్ వన్స్ ఇన్, అంటే 4 weeksలో ఒక్కసారి మనము ఈ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి, వన్స్ ఇన్ 1 week. ఓకే, అంటే వన్స్ ఇన్ 1 month. సో వన్స్ ఇన్ 1 month మనం ఇది ట్రీట్మెంట్ చేసుకుంటే 4 intervals of 4, అంటే 4 months కనుక ఎవ్రీ మంత్ అనేది 4 monthsలో 4 సెషన్స్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. అండ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ యువర్ ఐబ్రోస్, అప్పర్ లిప్ అండ్ చిన్, అండర్ ఆర్మ్స్, కంప్లీట్ బాడీ లేజర్ కూడా చేసుకోవచ్చు అండి. ఇట్ ఈస్ వెరీ సేఫ్ అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అండ్ నవ్ డేస్ మేల్స్ కూడా దే ఆర్ మోర్ ప్రిఫరింగ్ 8 packs ఉండడం వల్ల, 6 packs ఉండడం వల్ల దే వాంటెడ్ అ క్లీన్ బాడీ. సో మేల్స్ కూడా చేసుకోవచ్చు అండి, ఎంత థిక్ హెయిర్ గ్రోత్ ఉన్నా కానీ ఇట్ ఈస్ పెయిన్లెస్. అండ్ నార్మల్గా నవ్ డేస్ మేల్స్ ప్రిఫర్ షేప్, అంటే మనకి బియర్డ్ షేపింగ్ అనేది. సో ఇది పర్మనెంట్ షేప్ అనేది ఇస్తుంది, హౌ ఎవర్ దే వాంట్. ఫ్రంట్ బియర్డ్ కావచ్చు, ఆర్ దే వాంట్ స్ట్రేట్ లుక్. సో ఇట్ డిపెండ్స్ వాట్ షేప్ దే వాంటెడ్, అకార్డింగ్లీ వీ కెన్ గివ్ దెమ్ ది ట్రీట్. థైరాయిడ్ అలా ఉండే వాళ్ళు కూడా అన్వాంటెడ్ హెయిర్స్ అనేది వస్తుంది. వన్స్ అది రిమూవ్ చేసిన తర్వాత కూడా చాలామంది ఏమనుకుంటారంటే మాకు ఆల్రెడీ థైరాయిడ్ ఉంది కాబట్టి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది కదా, దానికి నేను ఇప్పుడు ఎందుకు తీయించుకోవటం వేస్ట్ అని కూడా అనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళకి థైరాయిడ్ కంట్రోల్ అయిన తర్వాత లేకపోతే కంట్రోల్లో ఉందా లేదా చెక్ చేసుకొని మీరు ట్రీట్మెంట్ ఇస్తారా? అలా ఏం లేదండి, ఇట్ ఈస్ లైక్ ఇఫ్ దే ఆర్ టేకింగ్ అ టాబ్లెట్ ఇట్ మీన్స్ దేర్ థైరాయిడ్ లెవెల్స్ ఆర్ బికమింగ్ నార్మల్ అనమాట. సో ఇది మనం ఏం చేస్తున్నామంటే మీ హెయిర్ ఫాలిక్యూల్ నుంచి మీ హెయిర్ రూట్ అనేది మనము వీఆర్ మినిమైజింగ్, అంటే వీఆర్ ఇట్ ఈస్ ఎయిర్ రిడక్షన్, ఇట్ ఈస్ నాట్ రిమూవల్. రిమూవల్ అంటే మొత్తం ఆ హెయిర్ని రిమూవ్ చేస్తున్నాం, బట్ మేము ఈ ట్రీట్మెంట్ని ఏం చేస్తున్నామంటే వీఆర్ మినిమైజింగ్ ఇట్. మినిమైజింగ్ అంటే మన నార్మల్ ఫేషియల్ హెయిర్ ఉంటుంది విచ్ ఇస్ నాట్ విజిబుల్ మచ్. సో ఈ హెయిర్ని కూడా మనం అలాగే చేసేస్తాం అనమాట. అండ్ థైరాయిడ్ పీసీఓడి పేషెంట్స్కి అన్ఈవెన్ హెయిర్స్ వస్తాయి, మళ్ళీ రిపీటెడ్లీ వస్తాయి అన్న డౌట్స్ లేదండి. ఎస్, instead of 4 sessions they might require 5 to 6 sessions, but it is a permanent reduction. ఓకే, సో ఈరోజు రేపట్లోనే అసలు ఎవరికి హెయిర్ లాస్ అనేది లేకుండా అసలు ఎవరు లేరని చెప్పుకోవచ్చు, అందరికీ ఆల్మోస్ట్ హెయిర్ లాస్ అనేది ఉంటుంది. సో హెయిర్ గ్రోతింగ్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి? ఓకే, హెయిర్ రీగ్రోత్కి వీ హ్యావ్ సర్జికల్ అండ్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అండి. వీ హ్యావ్ లైఫ్ హ్యాస్ లాంచ్డ్ న్యూ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్, సో వీఆర్ డూయింగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ టూ విచ్ ఇస్ సర్జికల్. ఓకే, అండ్ బిఫోర్ సర్జికల్ అంటే వీ హ్యావ్ డిఫరెంట్ స్టేజెస్ అండి. అంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్, ఫాలింగ్ స్టేజ్లో ఉంటే వీ విల్ గివ్ ట్రీట్మెంట్స్ లైక్ పిఆర్పి ఆర్ స్టెమ్ సెల్స్ అనేది రీగ్రోత్కి మనం ట్రీట్మెంట్ ఇస్తాం. ఇట్ ఈస్ యువర్ ఓన్ బ్లడ్ వాట్ వీఆర్ సెంట్రిఫ్యూజ్ చేస్తామన్నమాట. అందులో ఉన్న ప్లేట్లెట్స్ ఏవైతే ఉన్నది మీ హెయిర్లో పెనిట్రేట్ చేస్తాం, దట్ హెల్ప్స్ ఇన్ యువర్ హెయిర్ రీగ్రోత్. ఓకే, ఇది కాకుండా ఇఫ్ ఇట్ ఈస్ అడ్వాన్స్ స్టేజ్ అనుకోండి, అంటే మీకు ఇఫ్ యూ ఇంత చేసినా కానీ మీకు హెయిర్ రాదు అనుకుంటే దెన్ వీ గివ్ ది ట్రాన్స్ప్లాంటేషన్ అండి. ఓకే, ట్రాన్స్ప్లాంటేషన్ వేర్ యూ నో వాట్ ఇస్, ఇట్స్ అ సర్జికల్. సో వీ హ్యావ్ అవర్ ఓన్ సెంటర్, అంటే ఓన్ ఓటీ ఇన్ బంజారా హిల్స్ అండి, విచ్ ఇస్ రోడ్ నెంబర్ 12. అండ్ అది కాకుండా ఇఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చెయ్యలేము బికాజ్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ డోనర్ ఏరియా అంటే ఇక్కడ హెయిర్ ఉండాలి. సో ఇఫ్ వీ డోంట్ హ్యావ్ డోనర్ ఏరియా, దాని తర్వాత వీ హ్యావ్ అ నాన్ సర్జికల్ మెథడ్ విచ్ ఇస్ హెయిర్ సిస్టమ్, అంటే హెయిర్ ప్యాచ్ అంటాము. ఇట్ ఈస్ నాట్ లైక్ విగ్ అండి, ఇట్స్ ఎ న్యాచురల్ ప్యాచ్ అనమాట విచ్ ఇస్ స్టిక్ టు యువర్ స్కాల్ప్. అయితే దాంట్లో మీరు స్విమ్మింగ్ చేయొచ్చు, యూ కెన్ ఆల్సో వాష్ యువర్ హెయిర్, యూ కెన్ అప్లై ఎయిర్.
అంటే ఆయిల్ ఇంటూ యువర్ హెయిర్. సో ఇట్ ఈస్ వెరీ న్యాచురల్ లుక్ ఇస్తుంది మీకు. అంటే ఒక ప్యాచ్ పెట్టుకున్నారు లేకపోతే ఇట్స్ నాట్ న్యాచురల్గా లేదు అన్న ఫీలింగ్ కూడా ఉండదు. సో దిస్ 3 టెక్నాలజీస్ వాట్ వీ హ్యావ్ ఫర్ హెయిర్ అనమాట. అండ్ స్టార్టింగ్ స్టేజ్లో నవ్ డేస్ కిడ్స్ అంటే పొల్యూషన్ వైజ్ కావచ్చు లేకపోతే ఫుడ్ డైట్ వల్ల స్ట్రెస్ వల్ల 10 years 11 years పిల్లలకు కూడా హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దాని గురించి మనం ఏం చేస్తున్నామంటే వీ హ్యావ్ న్యూట్రిషనిస్ట్ ఇన్ ఆర్ సెంటర్స్ అనమాట. వాళ్ళకి డైట్ ప్లాన్స్ అనేది చేంజ్ చేస్తాం, మోర్ ఆఫ్ ప్రోటీన్ డైట్స్ ఇస్తామన్నమాట. సో దట్ వే అండ్ బేసికల్ ఓన్లీ డాండ్రఫ్ ట్రీట్మెంట్స్ అనేటివి కూడా చేస్తామండి. ఓకే, చిన్నపిల్లలకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చా? నో అండి, ఇట్ ఈస్ ఓన్లీ అంటే అబౌట్ 21 years వాళ్ళకైతే వి విల్ అడ్వైస్. బికాజ్ న్యాచురల్గా హెయిర్ లాస్ అయిన తర్వాత ఓకే దే మైట్, బికాస్ వాళ్ళ హార్మోన్స్ యాక్టివ్ ఉంటాయి కనుక దే మైట్ గెట్ అ న్యూ హెయిర్ గ్రోత్ విత్ స్టెమ్ సెల్స్ అండ్ PRPs. ఎస్ ఆఫ్టర్ 21 years లేదు డ్యూ టు హెరిడిటీ ప్రాబ్లమ్ పేరెంట్స్కి ఉంటే వచ్చింది తొందరగా ఏజ్లో వచ్చింది అంటే దెన్ వీ విల్ బీ డూయింగ్ ఆఫ్టర్ 21 years బట్ నాట్ బిఫోర్ దాట్. అండ్ ఆల్ ది ట్రీట్మెంట్స్ వాట్ వీ డస్ ఇస్ సేఫ్ అండి. And the equipments all we use is US FDA approved. As I told, we have 6 centers in Hyderabad and Vijayawada, Vizag lo undi, and we have medical team andi. We have doctors, dermatologists, physio doctors and nutritionists. సో ఇట్స్ కంప్లీట్ అంటే సేఫ్ ప్లేస్. అండ్ ట్రీట్మెంట్స్ చేసేది కూడా మీకు డాక్టర్స్ అండి. ఇఫ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అనుకోండి, ఫర్ స్కిన్ ట్రీట్మెంట్స్ బోటాక్స్, ఫిల్లర్స్ ఆర్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వాట్ ఎవర్ PRP యూర్ డూయింగ్ ఇట్స్ ఓన్లీ డన్ బై అ డాక్టర్ అండి. అండ్ ట్రీట్మెంట్ స్లిమ్మింగ్ ట్రీట్మెంట్ అనేది స్కూల్ స్కల్ప్టింగ్ కావచ్చు, క్రయో కావచ్చు, లేకపోతే నాన్ సర్జికల్ మెథడ్, ఇట్ ఈస్ డన్ బై అ ఫిజియో డాక్టర్స్. సో ఇట్ ఈస్ సేఫ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాధిక గారు. వెయిట్ లాస్కి సంబంధించి అలాగే స్కిన్ టైట్నింగ్, హెయిర్కి సంబంధించి అన్ని విషయాలని వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.